హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ కన్వీనర్ కోటా ద్వారా ఎంబీబీఎస్ సీట్ అడ్మిషన్ కోసం పార్టిసిపేట్ చేస్తూ ఉన్న స్టూడెంట్స్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫిల్లింగ్, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్. ఇది చాలా క్రూషియల్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఈ వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ ని ప్రాపర్ గా పెట్టుకుంటారో వాళ్ళకి మీ మార్క్స్ కు తగ్గట్లుగా న్యాయం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా మీరు ఎలా ఈ కాలేజెస్‌ని చూజ్ చేసుకోవాలి అనేది ముందుగా ఆలోచించి రాసి పెట్టుకోండి. ఆ తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ చేసేటప్పుడు ఫిల్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఏపీ కౌన్సెలింగ్‌లో మేము చూసామండి. చాలా హైయెస్ట్ స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా చాలా లీస్ట్ ప్రయారిటైజ్డ్ కాలేజెస్‌కి వెళ్ళటం జరిగింది. ఎందుకు అలా జాయిన్ అవుతూ ఉన్నారు అని అడిగినప్పుడు, మాకు తెలియలేదు మేడం, మేము తెలియక పెట్టుకున్నాము అనేటువంటి ఆన్సర్స్ మేము విన్నాము. అలాంటి మిస్టేక్స్ దయచేసి మీరెవరు కూడా చేసుకోవద్దండి. సో ప్రతి ఒక్కరు కూడా కేర్‌ఫుల్‌గా ఈ వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్‌ని శ్రద్ధతో చేసుకోమని మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ తెలంగాణ కాలేజెస్ ఎన్నున్నాయి టోటల్‌గా, ఆ కాలేజెస్‌ని ఎలా పెట్టుకోవాలి అనేది ఇప్పుడు మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టోటల్‌గా మనకి 61 కాలేజెస్ ఉన్నాయండి. తెలంగాణ స్టేట్‌లో కాలేజెస్ అన్నీ కలిపి. గవర్నమెంటు, ప్రైవేటు, ముస్లిం మైనారిటీ అండ్ అటానమస్ కాలేజ్‌తో కలిపి. సో ఈ కాలేజెస్‌లో గవర్నమెంట్ కాలేజెస్ 35 ఉన్నాయి. ప్రైవేట్ కాలేజెస్ 21 ఉన్నాయి. ముస్లిం మైనారిటీ కాలేజెస్ 4, ఒకటి అటానమస్ కాలేజీ. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. కన్వీనర్ కోటాలో అటానమస్ ఉండదు కదా మేడం, మరి ఎందుకు ఇచ్చారు అని. ఈ లిస్టు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చండి. అంటే కన్వీనర్ కోటా వాళ్ళైతే ఇంక్లూడింగ్ గవర్నమెంట్ కాలేజెస్ పెట్టుకుంటారు. అదే మేనేజ్మెంట్ కోటాలో అయితే గవర్నమెంట్ కాలేజెస్ తప్ప మిగతావన్నీ పెట్టుకోవాలి కాబట్టి అందుకే కంబైన్డ్‌గా అన్ని కాలేజెస్ కలిపి ఇక్కడ చెప్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ కాలేజెస్‌ని ఎలా ప్రయారిటీ వైస్‌గా పెట్టుకోవాలి అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం గవర్నమెంట్ కాలేజెస్ చూద్దాం. ఎందుకంటే జనరల్‌గా ఏ స్టూడెంట్ అయినా సరే గవర్నమెంట్ కాలేజెస్‌కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు కాబట్టి గవర్నమెంట్ కాలేజెస్‌ని ఫస్ట్ చూసుకుందాము. ఆ తర్వాత ప్రైవేట్ కాలేజెస్ చూద్దాము. ఓకే. గవర్నమెంట్ కాలేజెస్‌లో కూడా మనకి చాలా కాలేజెస్ ఉన్నాయండి. టోటల్‌గా 35 కాలేజెస్ ఉన్నాయి. ఈ 35 కాలేజెస్‌లో కూడా ఏంటంటే కేవలము 10 కాలేజెస్ మాత్రమే ఓల్డ్ గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. రిమైనింగ్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 2022 నుండి మొదలుకొని 2024 వరకు స్టార్ట్ చేసినటువంటి కాలేజెస్ మాత్రమే. కాబట్టి ఫస్ట్ మీరు ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీ ఓల్డ్ గవర్నమెంట్ కాలేజెస్‌కి ఇవ్వండి. వీటిలో ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ చూసినట్లయితే గాంధీ మెడికల్ కాలేజీ, ఉస్మానియా మెడికల్ కాలేజీ ఈ 2 కూడా టాప్ 2 పొజిషన్‌లో ఉంటాయి. ఈ 2 టాప్ 2 పొజిషన్‌లో కూడా మీరు ఒకవేళ ఉస్మానియా ముందు ఇవ్వాలి అనుకుంటే ముందు పెట్టుకోండి. తర్వాత గాంధీ పెట్టుకోండి. ఎలాగైనా పర్లేదు. ఆల్మోస్ట్ సేమ్ స్టేటస్ ఉంటుంది. నెక్స్ట్ ఈఎస్ఐ మెడికల్ కాలేజీ, కాకతీయ మెడికల్ కాలేజీ. ఈ 2 కూడా అంతేనండి. హైదరాబాద్‌లోనే ఉండాలి అనుకుంటే ఈఎస్ఐ పెట్టుకోండి. వరంగల్ అయినా పర్లేదు అనుకుంటే కాకతీయ పెట్టుకోండి. ఆల్మోస్ట్ ఈ 2 కూడా ఈక్వల్ ప్రయారిటీతో ఉంటాయి. నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నిజామాబాదు, ఆదిలాబాదు, మహబూబ్ నగరు. ఈ 3 కూడా అంతేనండి. ఆల్మోస్ట్ ఈక్వల్ ప్రయారిటీతోనే ఉంటాయి. వీటిల్లో కూడా చెప్పాలి అంటే ఆదిలాబాదు ఇంకా బావుంటుందని విన్నాను. కాకపోతే చాలా మంది కూడా కొంచెం దూరంగా ఉంటుంది, డిస్టెన్స్ ఎక్కువ అనే ఉద్దేశంతో దీనికి కొంచెం తక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు కాబట్టి నేను ఈ పొజిషన్‌లో పెట్టాను. అదర్‌వైజ్ దీన్ని పైన పెట్టుకొని నిజామాబాద్‌ని క్రింద దించుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ మహబూబ్ నగర్. ఆ తర్వాత సిద్దిపేట, సూర్యాపేట, నల్గొండ. ఈ 3 కూడా ఆల్మోస్ట్ సేమ్ ప్రయారిటీతో ఉన్నాయి. అర్థమైంది కదా! సో ఇలా మీరు అంటే ఓల్డ్ గవర్నమెంట్ కాలేజెస్‌ని టోటల్ 10 కాలేజెస్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో పెట్టుకోండి. నెక్స్ట్ 2022లో స్టార్ట్ అయినటువంటి కాలేజెస్ ఇక్కడ మనకి టోటల్‌గా 8 కాలేజెస్ ఉన్నాయి. ఈ 8 కాలేజెస్‌లో కూడా అన్నీ కూడా సుమారుగా ఒకేలాగా ఉంటాయండి. అంటే వీటిలో పెద్దగా వేరియేషన్స్ ఉండవు. కాకపోతే మీకు దగ్గరగా ఏ కాలేజ్ ఉందో చూసుకొని దానికి ప్రిఫరెన్స్ ఇస్తే బెటర్ అని నా ఉద్దేశము. అలాగే 2023లో స్టార్ట్ అయినటువంటి కాలేజెస్ కూడా ఉన్నాయి. ఈ కాలేజెస్ కూడా అంతే. ఓకే. వీటిలో ప్రయారిటీ అనేది మనం ఏమి చెప్పలేమండి. కేవలము సిటీని బట్టి మాత్రమే మీరు చూజ్ చేసుకుంటే బెటర్ అని నా ఆలోచన. అలాగే 2024 అంటే ఈ సంవత్సరం స్టార్ట్ చేశారు. కాబట్టి మీరు ఫస్ట్ 22, 23 ఆ తర్వాత 24 కాలేజెస్‌కి ప్రయారిటీ ఇస్తే కొంచెం బెటరు. ఎందుకంటే అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కూడా కొంచెం ప్రిపేర్ అయ్యి ఉంటుంది 2022 అంటే డెఫినెట్‌గా. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. అలాగే ప్రైవేట్ కాలేజెస్ తీసుకున్నట్లయితే నాన్ మైనారిటీ ప్రైవేట్ కాలేజెస్ టోటల్‌గా 21 కాలేజెస్ ఉన్నాయి. ఈ 21 కాలేజెస్‌ని కూడా ప్రయారిటీ వైస్‌గానే ఇచ్చాను. ఫస్ట్ అపోలో, కామినేని. ఈ 2 కూడా హైదరాబాద్‌లో ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్ మీరు ఏది కావాలి అంటే దాన్ని ముందు వెనక ఇచ్చుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఆల్మోస్ట్ ఈక్వల్ ప్రయారిటీ. అంటే ఎక్కువగా అపోలోకి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు స్టూడెంట్స్. ఆల్మోస్ట్ కామినేని కూడా సేమ్ స్టేటస్‌లోనే ఉంది. నెక్స్ట్ మమతా ఖమ్మం, బాచుపల్లి,
భాస్కరు. ఈ 3 కూడా ఏంటంటే యూజువల్‌గా నేను మమతా ఖమ్మంకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తానండి. అపోలో ప్లేస్‌లో పెడతాను. కానీ ఇప్పుడు స్టూడెంట్ సైకాలజీ ఏంటంటే హైదరాబాద్‌ని విడిచి వెళ్ళేలాగా లేరు. సో, అందరూ హైదరాబాదే కావాలంటున్నారు కాబట్టి మమతా ఖమ్మం వెళ్ళటానికి చాలామంది అయిష్టంగా ఉంటున్నారు. కానీ ఎడ్యుకేషన్ పరంగా చూసినా, క్లినికల్ పరంగా చూసినా కూడా మీకు మమతా ఖమ్మం అనేది బావుంటుంది కాలేజీ. లేదు మేము ఫస్ట్ హైదరాబాద్‌కే ప్రయారిటీ ఇవ్వాలి అనుకుంటున్నామంటే, అప్పుడు ఈ మమతా ఖమ్మం ప్లేస్‌లో మమతా బాచుపల్లిని పెట్టుకోండి. తర్వాత భాస్కరాన్ని పెట్టుకోండి. అర్థమైందా? సో, ఇలా మీరు ఇక్కడ నచ్చిన విధంగా మీరు ఆర్డర్ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రయారిటీ సి. ఆనందరావు కాలేజీ, ఎస్‌వీఎస్ మహబూబ్ నగర్ కాలేజీ. ఈ 2 కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ ప్రయారిటీతో ఉన్నాయండి. తర్వాత ప్రతిమ మెడికల్ కాలేజీ, కరీంనగర్. నెక్స్ట్ కామినేని నార్కెట్పల్లి. అలాగే నెక్స్ట్ ఆర్‌వీఎం కాలేజీ, ములుగు. నెక్స్ట్ మెడిసిటీ కాలేజీ, డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి చేవెళ్ళ. నెక్స్ట్ ఎంఎన్ఆర్ కాలేజీ. ఆల్మోస్ట్ ఈ ఫస్ట్ లిస్ట్ పెట్టినవన్నీ కూడా పర్లేదండి మోడరేట్‌గా. సో, ఇక్కడ మీరు ఫస్ట్ టాప్ 5 ఒక కేటగరీ క్రింద తీసుకోండి. నెక్స్ట్ 5 వచ్చేసి సి. ఆనందరావు, ఎస్‌వీఎస్, ప్రతిమ, కామినేని, ఆర్‌వీఎం ఇంతవరకు కూడా ఒక లిస్ట్ తీసుకోండి. నెక్స్ట్ మెడిసిటీ, పట్నం మహేందర్ రెడ్డి, ఎంఎన్ఆర్. ఇట్లా అంటే ఈ సెట్స్‌లో మీరు మీకిష్టం వచ్చినట్లు ఆర్డర్ పెట్టుకోవచ్చు. అలాగే రైట్ సైడ్ చూసినట్లయితే ప్రతిమ వరంగల్, మహేశ్వర, సురభి, మహావీరు, టీఆర్ఆర్. యూజువల్‌గా ఏంటంటే ఈ 4 కాలేజెస్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ ప్రయారిటీతోనే ఉన్నాయి. ఒక టీఆర్ఆర్ కాలేజ్ గురించే అంతగా పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ అయితే లేదండి. అందుకనే టీఆర్ఆర్ ఎప్పుడు కూడా లీస్ట్ ప్రయారిటీలోనే ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే ఈ లాస్ట్ ఇయర్ పెట్టినటువంటి న్యూ ప్రైవేట్ కాలేజెస్ కూడా ఈ టీఆర్ఆర్ కంటే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో, మీకు ఒకవేళ లాస్ట్ ఇయర్ పెట్టిన కాలేజెస్ అయినా పర్లేదు అనుకుంటే ఈ 3 కూడా పైన పెట్టుకోండి. టీఆర్ఆర్‌ని 21 పొజిషన్‌లో పెట్టుకోండి. క్లియర్? నెక్స్ట్ 4 ముస్లిం మైనారిటీ కాలేజెస్ ఉన్నాయి. వీటిల్లో కూడా డెక్కను, షాదను, ఆయాను, డాక్టర్ బీఆర్‌కే. బీఆర్‌కే అనేది వుమెన్స్ కాలేజ్ అంటే కేవలం గర్ల్స్ మాత్రమే జాయిన్ అవుతారు. అయితే ఈ ముస్లిం మైనారిటీ కాలేజెస్‌లో ఫస్ట్ ప్రయారిటీ ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్‌కి మాత్రమే ఇస్తారు. మిగతా స్టూడెంట్స్‌కి ఒకవేళ సీట్స్ మిగిలిపోతే స్ట్రే వేకెన్సీ రౌండ్‌లో మాత్రమే అలాట్ చేయడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ లాస్ట్ కాలేజీ నీలిమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సికింద్రాబాద్. ఇది అటానమస్ కాలేజీ. కేవలము ఈ కాలేజ్‌లో అడ్మిషన్ మేనేజ్మెంట్ కోటా ద్వారా మాత్రమే ఫిల్ అవుతుంది. కాబట్టి ఈ కాలేజ్‌ని కన్వీనర్ కోటాలో అసలు మనం యూజ్ చెయ్యము. కాకపోతే ఎన్ని కాలేజెస్ ఉన్నాయి స్టేట్‌లో అనేది తెలియటం కోసం ఇక్కడ నేను పెట్టాను. సో, ఇలా మీరు గవర్నమెంట్ కాలేజెస్‌ని అలాగే ప్రైవేట్ కాలేజెస్‌ని జాగ్రత్తగా అరేంజ్ చేసుకోండి. దయచేసి మీకు తెలియకపోతే ఎవరి హెల్ప్ అన్నా తీసుకోండి. అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టి ఓటీపీ ఎంటర్ చేయకపోవటము, లేదా వెబ్ ఆప్షన్స్‌ని ప్రాపర్‌గా అరేంజ్ చేసుకోకపోవటము, ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఫాలో అవ్వకపోవటము, ఇవన్నీ కూడా అండి చాలా చాలా మిస్టేక్స్ జరిగి తర్వాత బాధపడుతూ ఉన్నారు స్టూడెంట్స్. అవి మీకు రిపీట్ అవ్వకూడదు అని నా యొక్క ఆలోచన. అందుకనే నేను ముందుగానే ఈ లిస్ట్ మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. అయితే చాలామంది కూడా కన్సల్టెన్సీస్‌కి ఇచ్చారు ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్. ఆ కన్సల్టెన్సీస్ వాళ్ళు మీ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ప్రాపర్‌గా పెడుతున్నారా లేదా ఒకటికి 2 సార్లు వాళ్ళని కన్ఫర్మేషన్ అడగండి. వాళ్ళు పెట్టేటువంటి లిస్ట్ మీకు ముందుగానే ఇవ్వమని చెప్పండి. అసలు మీరు లేకుండా మీ ప్రెజెన్స్‌లో కాకుండా వాళ్ళు సొంతగా వాళ్ళకి వాళ్ళు పెట్టడం అనేది అంత మంచి విషయం కాదు. చాలామంది కూడా ఏపీ స్టూడెంట్స్ నష్టపోయారు. అంటే ఈ కన్సల్టెన్సీస్ పెట్టటం గానివ్వండి, లేక ఇంట్లో సొంతగా తెలిసిన వాళ్ళు పెట్టటం కానివ్వండి. ఈ ప్రాసెస్‌లో మంచి కాలేజెస్ వచ్చేటువంటి స్కోరర్స్ అంటే మీరు చెప్తే నమ్మరండి. ఆల్మోస్ట్ 690, 700 మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా వెరీ లీస్ట్ ప్రయారిటైజ్డ్ కాలేజెస్‌లో జాయిన్ అవ్వటం జరిగింది. సో, అందుకని మీ అందరిని కూడా నేను అలర్ట్ చేస్తూ ఉన్నాను. దయచేసి ఎవరైతే కన్సల్టెన్సీస్‌కి ఇచ్చారో వాళ్ళు మీ ముందు మీ ప్రెజెన్స్‌లో వెబ్ ఆప్షన్స్ పెట్టేలాగా మీరిచ్చిన లిస్ట్ మాత్రమే పెట్టేలాగా వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆ మాదిరిగానే పెట్టించుకోండి. మీరు లేకుండా మీరిచ్చిన లిస్ట్ కాకుండా వాళ్ళ సొంత లిస్ట్ పెడితే అసలు యాక్సెప్ట్ చెయ్యొద్దు. అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా ఈ కౌన్సెలింగ్‌కి సంబంధించి డౌట్స్ ఉంటే ఈ ప్రాసెస్ అంతా కూడా కనీసం ఇంకా నెల రోజులు పడుతుందండి కంప్లీట్ అవ్వడానికి. ఇక్కడ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఈ కౌన్సెలింగ్ మెంటర్‌షిప్ కావాలి అంటే టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. ఈ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అలాగే ఇంకా ఎవరికైనా సరే ఈ వెబ్ ఆప్షన్స్‌కి సంబంధించి హెల్ప్ కావాలి అన్నా పెయిడ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. లేదు మేము వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మాకు కొంచెం ఐడియా ఇవ్వండి మేడం అంటే 1-to-1 ఇంటరాక్టివ్ సెషన్స్ మీరు బుక్ చేసుకున్నట్లయితే స్లాట్ అక్కడ మీకు హెల్ప్ చేయటం జరుగుతుంది. సో, వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ.